హాయ్ అండి, నేను మీ వైష్ణవి మణిమల. ఎలా ఉన్నారు అందరూ? టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, 4 గుడ్లు, కరివేపాకు తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించినాక అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వీటెక్కినాక మిక్సీ తాలింపు గింజలు ఉంటాయి, అవి వేసుకొని బాగా వేగనివ్వండి. మిక్సీ తాలింపు గింజలు వేగినాక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు నూనెలోనే వేయండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ వేసేయండి. అన్నీ వేసినాక బాగా అన్నీ వేగనివ్వండి, వేయించుకోండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసేయండి. టమాటా ముక్కలు అన్నీ వేసేయండి. టమాటా బాగా మెత్తగా చేసుకోండి. మెత్తగా చేసుకుంటే గుడ్డు బాగా నీసు వాసన రాకుండా ఆ గ్రేవీలో ఉడికిపోయిద్ది. గుడ్డు పగలగొట్టుకుంటున్నాం కదా, బాగా మెత్తగా చేసుకోండి. 2 స్పూన్లు పసుపు, ఉప్పు వేసుకోండి. తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా పసుపు, ఉప్పు టమాటాకి కలిసేంత వరకు కలపండి. టమాటా కలిసేంత వరకు కలుపుతూనే ఉండండి. టమాటా బాగా మెత్తగా అవ్వనివ్వండి. టమాటా బాగా మెత్తగా అయితే గ్రేవీకి బాగుండిద్ది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. చూసారా, టమాటా ఉడికిపోయింది. ఇంకా 2 నిమిషాలు ఉంచండి, అది కూడా గ్రేవీ కూడా ఉడికిపోయిద్ది. 2 నిమిషాలు ఉంచితే ఆ గ్రేవీ మొత్తం పోయిద్ది, మెత్తగా అయిద్ది. టమాటాని మొత్తం రౌండ్గా చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంచుకోండి. కొంచెం ఆయిల్ పోసి కోడిగుడ్లు పగలగొట్టడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆయిల్ పోయండి. ఆయిల్ పోసి తీసుకున్న 4 గుడ్లు పగలగొట్టండి. కోడిగుడ్డు పగలగొట్టడం కూడా ఒక ఆర్ట్ కదా, నాకు అస్సలు రాదు. ఏదో వీడియో కోసం అలా ట్రై చేసా, మస్తు వచ్చింది. కోడిగుడ్లన్నీ దానిలో పగలగొట్టండి. ఒక చేత్తోనే పగలగొట్టాను నేను, ఫస్ట్ టైం ఇలా పగలగొట్టడం. 4 కోడిగుడ్లు అందులో పగలగొట్టి కదిలించకుండా తిప్పండి. ఆ పక్కన రౌండ్గా వేసాం కదా, ఆ కర్రీ మాడిపోకుండా ఈ కోడిగుడ్ల మీద వేసి కోడిగుడ్లను కదిలించమాకండి. కోడిగుడ్లను కదిలియకుండా ఆ కర్రీని వాటికే కదిలియండి. ఆ కర్రీనే కదిలియండి, కోడిగుడ్లను కదిలియకుండా. మాడిపోకుండా ఉంచుకోండి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు చాలు, 2 నిమిషాలు మగ్గనివ్వండి. గుడ్డు బాగా చిదురవ్వకుండా చిన్నగా తిప్పండి. ముక్కలుగానే ఉంచండి, తిప్పండి. చిదురవ్వకుండా తిప్పాలి. కొంచెం అడుగంటుతుంది కదా, సిమ్లో పెట్టేసేయండి. అస్సలు సిమ్లో పెట్టేసేయండి. ముక్క చిదురవ్వకుండా తిప్పితే ముక్కలుగా ఎగ్ బాగుంటుంది. ఎంత మగ్గితే అంత నీసు వాసన రాకుండా ఉండిద్ది. బాగా తిప్పుకున్నాక అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తగినంత నీసు వాసన రాకుండా ఉండేంత అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోండి. కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోండి. నీసు వాసన రాకుండా బాగా మగ్గనివ్వండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుంటూ ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని, లేదంటే నీళ్ళు ఆపైనా బాగానే ఉండిద్ది. ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని తగినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకున్నాను, మీకు తగినంత కారం వేసుకోండి. మీ స్పైసీగా ఉంటేనే బాగుండిద్ది, నీసు వాసన రాకుండా. తగినంత కారం వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కర్రీకి. ఎంత ఆయిల్ ఉంటే అంత నీసు వాసన రాకుండా ఉండిద్ది కర్రీ. ఆయిల్ లేకుండా మీరు కర్రీ చేస్తే నీసు వాసన వచ్చిద్ది. బాగా చిదురు అయ్యేలాగా తిప్పకుండా ఊరికే అలా తిప్పి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.